నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు పార్లమెంట్లో కొనసాగిన వాయిదాల పర్వం పెగాసస్ వివాదంపై చర్చకు విపక్షాల పట్టు ప్రతిపక్షాల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి పాఠశాలలు తెరిచే నిర్ణయం రాష్ట్రాలదేనన్న కేంద్రం టీచర్లకు వ్యాక్సినేషన్పై నివేదికలు ఇవ్వాలని ఆదేశం రాష్ట్రంలో ప్రారంభమైన రెండో విడత గొర్రెల పంపిణీ రాజకీయంగా ఎదుర్కోలేకే విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్న తలసాని బ్యాంకులపై మారటోరియం ఉన్నా డిపాజిట్లకు 5 లక్షల రూపాయల బీమా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఒలింపిక్స్లో సత్తా చాటిన భారత మహిళా అథ్లెట్లు పతకాల రేసులో దూసుకెళ్లిన దీపికా కుమారి పివి సింధు పూజారాణి భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ దోవల్ జైశంకర్తో భేటీ కోవిడ్ సంక్షోభం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సహకారంపై విస్తృత చర్చలు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచుగా చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయానికి గుర్తింపు దక్కడం తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని ఆదేశించింది. రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రామప్ప అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మారుతోందని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని హెచ్చరించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాలపరిమితులు విధించుకుని రామప్ప అభివృద్ధికి పనిచేయాలని యునెస్కో విధించిన గడువు డిసెంబర్ నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఇందుకోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులతో కలెక్టర్లను భాగస్వాములు చేస్తూ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ఆగస్టు 4న తొలి సమావేశం నిర్వహించాలని అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పరిస్థితులను బట్టి స్కూళ్లు తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియనందున ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరవాలా వద్దా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, అయినప్పటికీ పిల్లలు కరోనా వ్యాప్తి కారకులుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులను ప్రయారిటీ గ్రూప్ కిందకు చేర్చి టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. మరోవైపు స్కూల్ టీచర్ల టీకా శాతం పరిస్థితిపై సీబీఎస్ఈ, యూజీసీతో పాటు దేశంలోని ఇతర విద్యాసంస్థలు, విద్యా బోర్డులు వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దేశం మొత్తం మీద క్రియాశీలక కేసులు తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేసులు తిరిగి పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి ప్రాంతాల్లో కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఖచ్చితంగా అమలవుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించింది. నిబంధనలు సక్రమంగా అమలు కాని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులను బాధ్యులను చేయాలని సూచిస్తూ హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిడ్ నిబంధనల అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు అజయ్ భల్లా తెలిపారు. కాగా కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ఐసీఎంఆర్ సమన్వయంతో అన్ని రాష్ట్రాలు సీరో సర్వే నిర్వహించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. ఆ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు లేఖ రాశారు. జిల్లా స్థాయిలో సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు. సర్వే ద్వారా వచ్చే ఫలితాలు క్షేత్రస్థాయిలో వైరస్ నియంత్రణకు దోహదపడతాయని రాజేష్ భూషణ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించినా బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాజా సవరణలతో డీఐసీజీఐ ద్వారా 98.3% ఖాతాదారులు లబ్ధి పొందుతారని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం పొందొచ్చని తెలిపారు. Bank is revived again also, but if that process takes, let's say, 3 years, 4 years, we are not waiting for that. This will give relief 90 days and immediately after that. The process itself is 45 plus 45 days. Let's understand that. And then this clearance now therefore is going to give relief for all those institutions which have already come under moratorium. It's not going retrospectively completely back. But if your bank has already been declared under moratorium, you will also be covered by it. So in the future, this will be the practice, and now for those banks which are already declared under moratorium also, this will cover. Now deposit insurance premium is normally paid by the banks themselves. The bank which has its deposits, its customers, they are the ones who pay the bank. It's not charged of customers. Here, every bank actually used to have 10 paisa premium given for 100 rupees of deposit. This is now being raised to 12 paisa. We are saying it should not be more than 15 paisa at any point in time per 100 rupees. So that is being made explicit, and we are also making sure that we will have an enabling provision in case banks feel that this has to go up, for them to go up, but within a certain prescribed limit which will be determined by the government in consultation with the RBI. So this is... దివాళా స్మృతి సవరణ బిల్లు 2021ని లోక్సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళన మధ్య ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు అమలులోకి వస్తుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ లోక్సభకు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే క్రమంలో 2016 నుంచి అమలులోకి వచ్చిన దివాళా స్మృతి చట్టానికి సవరణ అవసరమైందన్నారు. ఈ సవరణ ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే వ్యాపారులకు ఉపశమనం కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. బొగ్గు దిగుమతులను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయం తెలియజేశారు. బొగ్గు దిగుమతులను క్రమేణా తగ్గించేందుకు బొగ్గు గనుల వేలంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం 79 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపకాలున్నాయన్నారు. బొగ్గు వాణిజ్య ఉత్పత్తికి సంబంధించి ఇప్పటి వరకు 20 ఆక్షన్లు పూర్తయినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ऑलमोस्ट लगभग 79 मिलियन टन ऑफ कोल हमारे पास अवेलेबल है, जिस पहला हमारे पास इतने बड़ी मात्रा में, पर्याप्त मात्रा में है. वी आर द 4th लार्जेस्ट रिजर्व ऑफ द कोल. इन स्पाइट ऑफ दैट वी आर इंपोर्टिंग. कारण यह था इन लोगों का, यूपीए का, कांग्रेस पार्टी के गलत नीतियों के कारण हम इंपोर्ट करना पड़ता था. लेकिन आज के दिन में कोकिंग कोल के अलावा बहुत कम मात्रा में हम इंपोर्ट कर रहे हैं. आगे भी हमारा प्रयास है, हम पूरा कोशिश में लगे हुए कि इंपोर्ट कम हो जाए. उसके लिए कमर्शियल माइनिंग भी हमने शुरू कर दिया है, और कमर्शियल माइनिंग के साथ ही साथ कोल इंडिया का भी सक्षमता बढ़ाने के लिए हम बहुत उपक्रम हमने ले चुके हैं. कोल इंडिया के भी తొలిసారి భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమై పలు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలను చర్చించారు. అనంతరం బ్లింకెన్ మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి, క్వాడ్ దేశాల మధ్య సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే భారత్ అమెరికా లక్ష్యమని స్పష్టం చేశారు. As a leader and critical partner in the region, India has made and will continue to make vital contributions to Afghanistan's stability and development, and will continue to work together to sustain the gains of the Afghan people and support regional stability after the withdrawal of coalition forces from the country. Even as we withdraw our forces from Afghanistan and NATO and others withdraw their forces, we remain very much engaged in Afghanistan. We have not only
అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమవ్వాలని అధ్యక్షులు బైడెన్ కోరుకుంటున్నారని చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇరు దేశాలు పలు అంశాల్లో సమిష్టిగా పనిచేశాయన్నారు. ఈ సమిష్టి కృషి రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా కారణంగా గతంలో కంటే ఇప్పుడు దేశాల మధ్య సహకారం మరింత అవసరమైందని బ్లింకెన్ పేర్కొన్నారు. క్వాడ్ దేశాల కూటమి మిలిటరీ కూటమి కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవడమే క్వాడ్ లక్ష్యమని బ్లింకెన్ చెప్పారు. డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టీకాలు చౌకగా అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రితో చర్చించినట్టు చెప్పారు. భారత్ అమెరికా సంక్షిప్తమైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ద్వైపాక్షిక సంబంధాలను దృఢపరుచుకున్నాయని జైశంకర్ చెప్పారు. హైదరాబాద్లోని భగత్ సింగ్ నగర్లో భరోసా కేంద్రానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్బీనగర్లోని షీటిమ్స్ భవనం, ఈ-చలాన్, ఐటీఎంఎస్ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 షీటీమ్స్ బృందాలు 24 గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీలలో 64% హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లోనే ఉన్నాయని చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మార్కెట్ యార్డ్లో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం 500 మంది లబ్ధిదారులకు గొర్రె యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు పరుస్తోందని, అవి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే దూషణలకు దిగుతున్నారని, వ్యక్తిగత దూషణలు మాని సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ డిఎఫ్ఐ తీరుతెన్నులు, లక్ష్యాలను స్ఫురించేలా పథకానికి పేరు, ట్యాగ్లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5:30 లోపు ఎంట్రీలను పంపించాలి. ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 15 లక్షల రూపాయలు బహుమతిగా అందిస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు 2 లక్షల రూపాయల చొప్పున బహుమతులు అందజేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రం జిల్లాలోని మహిళల, యువతులు, బాలికలకు ధైర్యాన్ని కల్పిస్తూ అండగా ఉంటుంది. వారికి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులైన గృహహింస, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, మహిళల అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులకు సంబంధించిన సమస్యలపై నేనున్నానంటూ భరోసా ఇస్తూ వారికి న్యాయం దిశగా అడుగులు వేస్తోంది సఖీ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం పనిచేస్తుంది. సఖీ కేంద్రం న్యాయ, వైద్య సహాయం, పోలీసుల సహకారం, ఆశ్రయం, న్యాయపరమైన కౌన్సిలింగ్ ఉచితంగా అందిస్తుంది. సఖీ కేంద్రం ఇప్పటి వరకు జిల్లాలో 155 సదస్సులు నిర్వహించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 15,000కు పైగా ప్రజలకు అవగాహన కల్పించింది. నిత్యం ఎదురవుతున్న సమస్యల నుండి మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు సఖీ కేంద్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. 181 నెంబర్కు కాల్ చేసిన వెంటనే వెళ్లి అక్కడున్న బాధితులకు సఖీ కేంద్రం అండగా నిలుస్తుంది. అవసరాన్ని బట్టి వారిని కేంద్రానికి తీసుకువచ్చి వారికి కావలసిన సేవలు అందిస్తారు. వీరి వద్ద గృహహింస, తమ పిల్లలు తమను పట్టించుకోవటం లేదనే కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే 733 కేసులు నమోదు కాగా 178 ప్రాసెస్లో ఉండగా 233 కేసులు రాజీ కుదిర్చారు. 315 కేసులు పరిష్కారం దిశగా వెళ్లాయి. అంతేకాకుండా కౌన్సిలింగ్ సేవలు 723 కాగా 645 న్యాయ సేవలు, 101 వైద్య సేవలు, 55 పోలీస్ సేవలున్నాయి.
అందులో 484 గృహహింస కేసులు, 7 లైంగిక వేధింపుల కేసులు, 29 వరకట్న వేధింపు కేసులు, 49 ప్రేమ సంబంధిత కేసులు, ఇలా మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆపదలో ఉన్న మహిళలకు వారి సమస్యను పరిష్కరించి అండగా ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెంలోని సఖీ కేంద్రం. ఈ సందర్భంగా బాధితురాలు స్వాతి మాట్లాడుతూ సఖీ కేంద్రంలో తనకు భరోసా ఇచ్చారని, తమ సమస్యలకు ఇక్కడకు వచ్చాక పరిష్కారం లభించిందని తెలిపారు. నా పేరు స్వాతి, మాది చుంచుపల్లి. నాకు పెళ్ళయ్యే 4 సంవత్సరాలు అయింది. మాకు 2 పిల్లలు. మా ఆయనతో నాకు కొద్దిగా గొడవ అయినందుకు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సఖీ కేంద్రానికి పోలీస్ వాళ్ళు పంపించారు. సఖీ కేంద్రానికి పోలీస్ వాళ్ళు పంపించారు. ఇక్కడ మేడం వాళ్ళు నాకు మా ఆయనకి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని కలిసేలా చేశారు. సఖీ లీగల్ కౌన్సిలర్ అన్నపూర్ణ మాట్లాడుతూ కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ 2015లో అన్ని జిల్లా కేంద్రాల్లో సఖీ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సఖీ కేంద్రం 2019 ఏప్రిల్లో ప్రారంభమైందని, నాటి నుండి 733 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ సఖీ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల మారుమూల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రతి మహిళ కూడా దీని ద్వారా సహాయం పొందాలని చెప్పి వాళ్ళు ఉద్దేశంతో పెట్టారు. దీంట్లో 5 రకాలైన సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా వరకు కూడా 18 సంవత్సరాలలోపు పిల్లలు ఈ లవ్ అఫైర్స్ కేసెస్, బాల్య వివాహాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిల్లో కూడా పోలీసు వారి సహాయంతో వాళ్ళకి కౌన్సిలింగ్స్ చేయడం కూడా జరుగుతుంది. పోలీసు వారు కూడా మాకు ప్రాధాన్యత ఇచ్చి మా దగ్గరికి మా సఖీ సెంటర్లో వాళ్ళకి షెల్టర్ ఇప్పించడం కోసం, అంటే వసతి కల్పిస్తాం మేము. అవన్నీ కూడా ఇలా చేస్తాం. స్పెషల్ కౌన్సిలర్ స్వరూప మాట్లాడుతూ ఎక్కువగా మద్యం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయని, వారికి కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. మార్చి 1 నుంచి కేసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు వరకు వచ్చిన కేసెస్ 733 కేసెస్ ఎంటర్ చేశామండి. అందులో ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా మేజర్గా రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన సర్వైవర్స్ నీడ్స్ని బట్టి ఆమెకి ఎటువంటి న్యాయం కావాలి అనేది తన ఆలోచిస్తుందో ఆమె కోరిక మేరకు ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా భద్రాద్రి జిల్లాలో సఖీ కేంద్రం బాధిత మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. మన దగ్గర సఖీ కేంద్రం నడుస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తోటి. అది 2019లో మా జిల్లాలో స్టార్ట్ చేయటం జరిగింది. 181కి కాల్ వస్తే మేము ఉన్నాము అంటూ మా సఖీ టీము అందరినీ ఆదరిస్తుందండి. అది ముఖ్యంగా గృహహింస, భార్యాభర్తల గొడవలు కానీ ఏవి వచ్చినా కూడా మన దగ్గర షెల్టర్ 5 రోజులు ఇస్తాము. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ అవసరం ఏమిటి, వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ చేయాలనేది కౌన్సిలర్స్ ఉంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడం, ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. క్రస్ట్ గేట్ల గుండా దాదాపు 40,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్లోకి వెళ్తోంది. ఇన్ఫ్లోను బట్టి అర్ధరాత్రి వరకు 10 గేట్లను ఎత్తనున్నట్టు శ్రీశైలం ప్రాజెక్టు ఎస్సీ వెంకటరమణయ్య తెలిపారు. శ్రీశైలానికి ఎగువ నుంచి దాదాపు 4.65 లక్షల ఇన్ఫ్లో వస్తోందన్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.50 అడుగులకు చేరడంతోనే గేట్లను ఎత్తి కిందికి నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇప్పటికే శ్రీశైలం నిండటంతో ఇక వచ్చిన వరద వచ్చినట్టుగా నాగార్జున సాగర్కు చేరుతుందన్నారు. ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ సైతం నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తివేసే అవకాశం ఉండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో మన దేశానికి చెందిన మహిళా క్రీడాకారులు ఈ రోజు పలు క్రీడాంశాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సింగ్లో పూజారాణి, విలువిద్యలో దీపికా కుమారి ముందుకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాను రజతం సాధించాక గత 3 రోజుల నుంచి భారత క్రీడాకారులు రాణించకపోవడంతో నిరాశగా ఉన్న క్రీడాభిమానులకు బుధవారం నాటి ఫలితాలు ఆశలు రేకెత్తించాయి. బ్యాడ్మింటన్, బాక్సింగ్, విలువిద్యలో మహిళా ప్లేయర్లు అద్భుత విజయాలు సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ మ్యాచ్లో హైదరాబాద్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు హాంకాంగ్ ప్రత్యర్థిపై వరుస గేమ్లలో 21-9, 21-16 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సింధు నాకౌట్ దశకు చేరుకుంది. తర్వాతి మ్యాచ్లో సింధు డెన్మార్క్ క్రీడాకారిణి బ్లిచ్ ఫెల్ట్తో తలపడనుంది. బాక్సింగ్లో 75 కిలోల కేటగిరీలో భారత యువ బాక్సర్ పూజారాణి అల్జీరియాకు చెందిన ఇచర్క్ చైబ్ను 5-0 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది.
క్వార్టర్స్లో ఆమె విజయం నమోదు చేస్తే భారత్కు మరో పతకం ఖాయమవుతుంది. ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్లో నిరాశపరిచిన దీపికా కుమారి సింగిల్స్లో అద్భుత విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి జెన్నిఫర్ను 6-4 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అంతకుముందు ఎలిమినేషన్ రౌండ్లో దీపిక భూటాన్ క్రీడాకారిణిని 6-0 తేడాతో ఓడించింది. మరోవైపు పురుషుల విభాగంలో భారత్కు కలిసి రాలేదు. విలువిద్యలో ఎలిమినేషన్ రౌండ్లో రష్యా క్రీడాకారుడిని ఓడించిన ప్రవీణ్ జాదవ్ ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో అమెరికా ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో ఆర్చర్ తరుణ్ దీప్ రాయ్ కూడా ఉక్రెయిన్పై జరిగిన మ్యాచ్లో గెలుపొంది ఆ తర్వాత ఇటలీ క్రీడాకారుడి చేతిలో ఓడిపోయాడు. మహిళల హాకీలో భారత్పై బ్రిటన్ విజయం సాధించింది. శుక్రవారం జరిగే మరో మ్యాచ్లో మన జట్టు ఐర్లాండ్తో తలపడనుంది. పురుషుల హాకీలో పూల్ ఏ కేటగిరీలో 2వ స్థానంలో ఉన్న భారత్ గురువారం అర్జెంటీనాతో తలపడుతుంది. పడవ పందాల పోటీలలో కూడా మన క్రీడాకారులు అర్జున్ లాల్, అరవింద్ సింగ్లు రాణించలేకపోయారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 90.5% మందికి రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇప్పటి వరకు 87,41,000 మందికి రేషన్ కార్డులు అందించామని, కొత్తగా మరో 3,09,083 కార్డులు పంపిణీ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే 87,41,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 87,41,000 కార్డులకు అదనంగా 3,09,083 కార్డులు ఈ రాష్ట్రంలో కొత్తగా ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే పాతయి కొత్తవి కలిపితే 90,50,000 కార్డులు 2,88,00,000 యూనిట్లకు ఇవాళ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అంటే మన రాష్ట్ర జనాభాలో 90.5%. ఇక బియ్యం తీసుకున్న వాళ్ళు, కారెట్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9.5%. 90.5% మందికి ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు, ప్రతి మనిషికి ఈరోజు 5 కేజీల బియ్యం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. 6 ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడగుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు. సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని ప్రకటించింది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని యూవీ క్యాన్ ఫౌండేషన్ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన 120 ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఐసీయూ పడకలను వర్చువల్ విధానం ద్వారా యువరాజ్ సింగ్ ప్రారంభించారు. ఈ మేరకు ఆసుపత్రిలో యూవీ క్యాన్ వార్డులను జిల్లా కలెక్టర్ ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ కోవిడ్పై పోరుకు యూవీ క్యాన్ ఫౌండేషన్ తరపున సహకారం అందిస్తున్నామని, వైద్య కళాశాలల్లో 1000 పడకలను ఏర్పాటు చేయడమే యూవీ క్యాన్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా మొదట నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామని యువరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ యువరాజ్ సేవలను కొనియాడారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే సీఎం బసవరాజ్ బొమ్మాయి బుధవారం తొలి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వితంతు వికలాంగుల పింఛన్ను 600 రూపాయల నుంచి 800 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రైతు బిడ్డల కోసం ప్రత్యేక ఉపకార వేతన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1000 కోట్ల రూపాయల నిధిని కేటాయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఈ మేరకు బొమ్మాయి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పార్లమెంట్లో కొనసాగిన వాయిదాల పర్వం.
పెగాసెస్ వివాదంపై చర్చకు విపక్షాల పట్టు, ప్రతిపక్షాల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి. పాఠశాలలు తెరిచే నిర్ణయం రాష్ట్రాలదేనన్న కేంద్రం, టీచర్లకు వ్యాక్సినేషన్పై నివేదికలు ఇవ్వాలని ఆదేశం. రాష్ట్రంలో ప్రారంభమైన రెండో విడత గొర్రెల పంపిణీ రాజకీయంగా ఎదుర్కోలేకే విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్న తలసాని. బ్యాంకులపై మారటోరియం ఉన్న డిపాజిట్లకు 5 లక్షల రూపాయల బీమా, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఒలింపిక్స్లో సత్తా చాటిన భారత మహిళా అథ్లెట్లు, పతకాల రేసులో దూసుకెళ్లిన దీపికా కుమారి, పివి సింధు, పూజారాణి. భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్, దోవల్, జైశంకర్తో భేటీ, కోవిడ్ సంక్షోభం, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సహకారంపై విస్తృత చర్చలు.